నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సలీంనగర్ టీడీపీకి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరిక. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర క్రీడలు దోహదం చేస్తున్నాయన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాలలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు స్మృతార్థంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి. ఎన్నికలకు సోషల్ మీడియా సైనికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన శిల్పా రవిరెడ్డి. పట్టణంలోని 22, 37 వార్డులలో 57 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ. ప్రజలకు మంచి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రభుత్వాన్ని గెలిపించాలని పిలుపునిచ్చిన కౌన్సిలర్ దేశం సులోచన, పట్టణ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చిన మాజీ రాజ్యసభ అధ్యక్షులు టీజీ వెంకటేష్. ఘనంగా న్యూక్లియస్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం. నంద్యాల పట్టణం 35వ వార్డు పరిధిలోని సలీంనగర్ కు చెందిన 20 కుటుంబాలు గురువారం నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సమక్షంలో జేసీఎస్ కన్వీనర్ దాల్మిల్ అమీర్, స్థానిక కౌన్సిలర్ షేక్ బాషిద్, గౌస్ పైలట్ ఆదిల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం జరిగింది. వీరినందరినీ ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారిని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని సలీంనగర్ ప్రాంతంలో అందరూ ఐకమత్యంగా కలిసిమెలిసి ఉండడం చాలా సంతోషంగా ఉందని, ఈ 5 సంవత్సరాలలో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, అలాగే నంద్యాల నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన వీరంతా కలిసి వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్ పార్టీలో చేరిన అందరినీ ప్రత్యేకంగా అభినందించారు. సలీంనగర్ ప్రాంతంలో అర్బన్ హెల్త్ సెంటర్లు, డ్రైన్లు, సీసీ రోడ్లు, కల్వర్ట్లు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని అన్నారు. భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రానున్న ఎన్నికల్లో సలీంనగర్ వాసులందరూ ఏకతాటిపై నిలిచి వైఎస్ఆర్సీపీ పార్టీకి అండగా ఉండడం శుభపరిణామమన్నారు. నంద్యాలలో తిరిగి వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో షఫీవుల్లా, సోహెల్, యూనుస్, అబ్దుల్లా, ఫాజిల్, మున్వర్ అలీఖాన్, నూరుల్లా, గణేష్, సమీర్ సా, కైలాన్, ఇమ్రాన్, మూనల్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సలీంనగర్ కి చెందినటువంటి కొత్త కుటుంబాల్లో ఒకటైనటువంటి షఫీవుల్లా గారిని, నూరుల్లా గారిని, ఇమ్రాన్, అలాగే సోహెల్, మునావర్, ఈ కుటుంబాలన్నీ కూడా దాదాపు 20 కుటుంబాలు ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఈ 5 సంవత్సరాల పాటు జరిగినటువంటి జగనన్న సంక్షేమ పాలన, అభివృద్ధి పాలన, అలాగే నంద్యాల నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పాలన చూసి కుటుంబంలాగా అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎందుకంటే గతంలోనే సలీంనగర్లో ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నటువంటి మామ కూడా ఇటు మన పార్టీలోకి చేరడం జరిగింది. ఈరోజు మిగతా వాళ్ళందరూ కూడా సలీంనగర్లో మన పార్టీలోకి రావడం అంటే మరింత బలోపేతమైంది. 1 సైడ్గా ఆ వార్డు రేపు పొద్దున ఉండిపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి గతంలో అందరం కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా అక్కడ కలిసిమెలిసి ఉంటున్నాం. అభివృద్ధి పనులలో కూడా ఈరోజు సలీంనగర్ నీట్గా తయారు చేస్తున్నాం. సలీంనగర్ ముందున్నటువంటి మెయిన్ రోడ్లు కావచ్చు, అక్కడ ఎప్పుడూ లేనటువంటి విధంగా అర్బన్ హెల్త్ సెంటర్ ఈరోజు ప్రజలకు అందుబాటులోకి మంచి వైద్యం అందించాలనే ఉద్దేశంతో అక్కడ తయారు చేయడం కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, అన్ని రకాలుగా సలీంనగర్ని ఈరోజు డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. మరి ఇవన్నీ చూసి ఈరోజు మన పార్టీలోకి చేరుతున్నటువంటి వారందరికీ కూడా నా అభినందనలు. భవిష్యత్తులో వీళ్ళందరి సపోర్ట్ తోటి ఈ యొక్క నంద్యాల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగిరేస్తామని కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు 35వ వార్డు నుంచి కొంతమంది కార్యకర్తలు లాగా
సైనికుల్లాగా ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. మా ఈ సంక్షేమ పథకాలన్నీ బాగా. నమస్కారం. ఈరోజు 35వ వార్డులో సంబంధించిన మా మిత్రులు షఫీభాయ్, మా స్నేహితుడు నూర్లా, మా మిత్రులు మునవరు, ఇమ్రాన్ పార్టీలో చేరడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో రవీణ ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఇది కాక మరిన్ని చేరికలు రాబోన్న రోజులలో మనము ఇంకా మా వార్డు ప్రతి ఒక్కరు సైనికులుగా ఈరోజు మా రవీణకు అండగా ఉంటామని రాత్రి కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈరోజు నుంచి మేము రవీణ కోసము రాత్రి అహర్నిశలు కష్టపడి మేము ఈరోజు మంచి మెజార్టీగా రవీణ గెలుచుకుంటాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈరోజు దాదాగా నుండి బోనాలి కొడుకు, ఈరోజు మధురభాష కొడుకున్నాడు ఆదిలు, మా పల్లెట్ మామ, మన వచ్చేసి జావేద్ అన్న, వీళ్ళందరూ మనకు రవీణకు మేమందరం సైనికులుగా ఉండి అన్న కోసం రాత్రి వాళ్ళు కష్టపడి భారీ మెజార్టీతో ఈరోజు మేము గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. అభివృద్ధిలో ఉన్నాయి కాబట్టి మా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీకి బలం చేయడానికి అందరు చాలా ఒక సైనికుల్లాగా వచ్చి మాకు మద్దతు ఇవ్వాలని, రాబోయే కాలంలో కూడా మా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి మళ్ళా ఎమ్మెల్యేగా మినిస్టర్గా చూడాలని నేను కోరుతున్నాను. నా పేరు మునవరు. నేను రవీణను నుంచి జగనన్న పథకాల నుంచి నేను వీళ్ళ సమక్షంలో ఈరోజు చేయడం జరిగినది. మా కుటుంబం వాళ్ళు చాలామంది, మా బావ, పెద్ద బావ, చిన్న బావ అందరూ మా వాళ్ళంతా మొత్తం కుటుంబం అంతా వైఎస్ఆర్సీ కూడా చేయడం జరిగింది. జగనన్న పథకాలు మాకు నచ్చి మన నియోజకవర్గ ఎమ్మెల్యే రవీణ గారు బాగా చేస్తున్నారు. ఇక్కడ విషయంలో ఆయనను గెలిపించుకోవాలని మేము కష్టపడి కృషి చేస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలు దేశంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఈ క్రీడలు దోహదం చేస్తున్నాయని నంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిరెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయి పోటీలను నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ జిల్లా ప్రాధికారత క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే జెండా ఎగురవేశారు. అనంతరం ఆడుదాం ఆంధ్ర స్పోర్ట్స్ బ్రాండ్ అంబాసిడర్స్ తో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడుదామాంధ్ర ఇది అందరి ఆట అని, 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ క్రీడా పోటీలలో పాల్గొనే అవకాశం కల్పించడం జరిగిందన్నారు. సచివాలయ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 5 క్రీడాంశాలలో పోటీలను నిర్వహించి ప్రతి క్రీడలో ఉత్తమ ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. క్రీడా నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని, కొందరైనా ప్రో కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలకు ప్రాతినిధ్యం వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ శేక్షావళి రెడ్డి, నంద్యాల పట్టణ అధ్యక్షుడు పున్నా శేషయ్య, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రాజు, పిడి శివకుమార్, వ్యాయామ క్రీడాకారులు పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో విజేతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా నగదు, మొమెంటోలను అందజేశారు. ఈరోజు ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి టోర్నమెంట్ పోటీలు నిర్వహించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ మధ్య కాలంలో నంద్యాల నియోజకవర్గంలో అనేక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఇది అందరి ఆట అని చెప్పేసి ప్రతి ఒక్క సచివాలయంలో క్రీడల్ని ప్రోత్సహించాలి, యువకుల్ని ప్రోత్సహించాలి. 18 సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళందరినీ కూడా ఆటల వైపు మళ్ళీ తీసుకురావాలి. ఎందుకంటే ఈ మధ్య చదువుల పేరిట పిల్లలు అసలు ఆటలకి దూరం అవుతున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్లో చాలామంది గ్రౌండ్లు అంటే కూడా తెలియనటువంటి పరిస్థితి కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి మారాలి. పిల్లలకి ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి అందరినీ ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో పెట్టిన ఈ టోర్నమెంట్ నిజంగా కబడ్డీ ఈరోజు ఇప్పుడే పూర్తయింది. నంద్యాల, శ్రీశైలం 2 మాజీ నియోజకవర్గాలే, 2 మా కుటుంబ నియోజకవర్గాలే కాబట్టి మాకు కూడా చాలా సంతోషం. 2 కూడా జిల్లా స్థాయికి రావడం. అందులో నంద్యాల ఇప్పుడే గెలిచిందని కూడా అంటున్నారు. సో కంగ్రాచులేషన్. పిల్లల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలి. ఎందుకంటే ఇంతమంది ఒక స్పోర్ట్స్ టోర్నమెంట్లో ఆడడం అనేది ఇది ప్రప్రథమం. ఇంత భారీ టోర్నమెంట్ అనేది ఎప్పుడు కూడా జరగలేదు. ఇది నిజంగా మీ అందరికి కూడా మంచి అవకాశం. నేను ఒకటే కోరుకుంటున్నా, ఇక్కడ మన నంద్యాల
ఈ టోర్నమెంట్లో ఆడిన ఆటగాళ్ళలో ఎవరో ఒకరైనా సరే మన ఈ ప్రో లీగ్స్ జరుగుతున్నాయి, ప్రో కబడ్డీ కావచ్చు, లేకపోతే ప్రో వాలీబాల్ కావచ్చు, లేకపోతే ఇంకా చెన్నై సూపర్ కింగ్స్ వంటి టీమ్స్ కూడా సర్చ్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ కూడా వాళ్ళ వాలీబాల్ టీం కోసం కూడా ప్లేయర్స్ని సర్చ్ చేస్తున్నా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. సో అలాంటి దానిలో మీరు సెలెక్ట్ అయ్యి మీ నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకొని ఈ దేశానికి రిప్రజెంట్ చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశిస్తున్నాను. తర్వాత క్రికెట్ కూడా సో ఇంకా అవి నడుస్తూ ఉన్నాయి. సో దీనిలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జిల్లా పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగేలాగా చేయాలని చెప్పేసి కూడా మరొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ, పిల్లలకి ఈ టోర్నమెంట్లు కూడా ఐ హోప్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగాయని అనుకుంటున్నాను. చిన్న చిన్న ఇబ్బందులు జరిగినంటే దానికి మా తరఫున నుంచి మీ అందరికి కూడా సారీ. ఎందుకంటే ఈ టోర్నమెంట్ అనేది చాలా పెద్ద స్థాయిలో జరుగుతోంది కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు ఉండొచ్చు. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు రాష్ట్ర స్థాయికి సన్నద్ధం కావాలి. సో ఈ రోజు నుంచి ఎప్పుడు ఉండొచ్చు 6th నుంచి 10th వరకు. సో 6th నుంచి 10th లోపల ఈ గేమ్స్ కూడా వైజాగ్లో జరుగుతాయి కాబట్టి ఆ గేమ్స్కి బాగా ప్రాక్టీస్ చేసి మీరు ఆ టోర్నమెంట్లో ఫస్ట్ పొజిషన్, ఎందుకంటే 5 లక్షలు అందరూ 5 లక్షలు సంపాదించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని 22వ వార్డులో 45 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు, అలాగే 37వ వార్డులో 12 లక్షలతో సీసీ డ్రైన్ల నిర్మాణాలకు గురువారం ఆ వార్డు కౌన్సిలర్లు చంద్రశేఖర్ రెడ్డి, షేక్ సంజీదా ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీలో కలిసిన రైతు నగర్ 22వ వార్డు ప్రజలకు త్రాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు వారి కృషి ఫలితంగా 45 లక్షలతో పైప్ లైన్ నిర్మాణానికి, అలాగే 37వ వార్డు నందు సీసీ డ్రైన్ల ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. పట్టణంలోని అన్ని వార్డులలో అభివృద్ధి చేపడుతున్నామని, త్వరలో భూమి పూజ నిర్వహించిన పనులను త్వరలో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నంద్యాల పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని చెప్పడమే కాకుండా చేసి చూపెడుతున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డిని ప్రజలు ఆశీర్వదించాలని, గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, వార్డు వైసీపీ నాయకులు, మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొన్నారు. 2వ వార్డుకు సంబంధించి దాదాపు 45 లక్షల రూపాయలతో 3300 మీటర్ల పైప్ లైన్ వర్క్కి భూమి పూజ స్థానిక కౌన్సిలర్, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ప్రజలతో కలిసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. త్వరలోనే ఇక్కడ పైప్ లైన్ కంప్లీట్ చేసి మంచినీటి వసతిని రైతు నగర ప్రజలకు మరియు క్రాంతి నగర ప్రజలకు అందించే విధంగా ఈ ప్రణాళిక సిద్ధం చేసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. ఏదైతే మనందరికీ తెలుసు, రైతు నగరం అనేది కొత్తగా మనలో మున్సిపాలిటీలో చేరినప్పటికీ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి క్రాంతి నగర ప్రజలు మరియు రైతు నగర ప్రజలు మంచినీటికి ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మన మున్సిపాలిటీ తరఫున కనీస సౌకర్యంగా మనకు మంచినీటి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు దాదాపు 45 లక్షల రూపాయలతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు నంద్యాలపట్నం ప్రజలందరికీ ఎక్కడ ఇబ్బంది లేకుండా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. క్రాంతినగర్ ప్రజలకు, రైతునగర్ ప్రజలకు అందరికీ నమస్కారం. ఈరోజు మనము 45 లక్షలు విలువ చేసే పైప్ లైన్ భూమి పూజ చేయడం జరిగింది మన చైర్పర్సన్ గారి చేతుల మీదుగా. ఇది త్వరలో స్టార్ట్ చేసి అందరికీ నీళ్లు అందుబాటులోకి వచ్చేటట్టు త్వరగా చేసేటట్టు ప్రయత్నం జరుగుతుంది. 3300 మీటర్లు పైప్ లైన్ వర్క్ జరుగుతుంది. ఇది మనకు 30% 40% ఈ వార్డులో కవరేజ్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 వర్క్ల వల్ల కొంతవరకు మన నీటి సమస్య అనేది తీరుతుంది. త్వరగా అయిపోయి నీటి సమస్య తీరాలని దేవుని ప్రార్థిస్తాం. ఈరోజు 22వ వార్డు కాంతినగరం మరియు రైతునగరం ఏరియాలలో 45 లక్షల రూపాయలతో పైప్ లైన్లు, కొత్త పైప్ లైన్లు నిర్మాణం వేయడం కొరకు భూమి పూజ చేస్తారు. గౌరవనీయ చైర్పర్సన్ వారు వచ్చే భూమి పూజ చేయడం జరిగింది. 15 నుంచి 20 రోజుల లోపల పైప్ లైన్ పూర్తి చేయడానికి చేసి అందరికీ నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. నమస్కారం. ఏదైతే అభివృద్ధిలో భాగంగా ఈరోజు 37వ వార్డుకు సంబంధించి గౌరవ కౌన్సిలర్ మరియు ఇక్కడి స్థానిక ప్రజలతో కలిసి
దాదాపు 12 లక్షల రూపాయలతో సీసీ డ్రైన్స్, రోడ్స్కి భూమి పూజ చేయడం జరిగింది. గతంలోనే ఇక్కడ గౌరవ కౌన్సిలర్ గారు మరియు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గారి దృష్టికి మరి కౌన్సిల్ దృష్టికి తెచ్చిన వెంటనే ఇక్కడ అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. గడప గడపకి మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ప్రజలందరూ మరియు గౌరవ కౌన్సిలర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మరి మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే కాంట్రాక్టర్ని పిలిచి ఈ రోజు భూమి పూజ చేయడం జరిగింది. ఇది అభివృద్ధి అంటేనే చేసి చూపిస్తున్నాము. ఎందుకంటే చిత్తశుద్ధితో ఎక్కడైనా సరే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా మా ఎమ్మెల్యే గారు మరియు మా కౌన్సిల్ చొరవ తీసుకుని ఇక్కడ శ్రద్ధగా చేస్తుంది. ఎక్కడ వర్కులు జరగట్లేదు అని చెప్పే వాళ్ళకి సూటిగా మేము ఒకటే చెప్పగలుగుతున్నాము, మాటలతో కాదు చేతలతో చేసి చూపిస్తున్నాము. ఎందుకంటే దాదాపు 42 వార్డులలో ప్రతి వార్డులో అభివృద్ధి పనులు అనేది వేగవంతంగా జరుగుతున్నాయి. ఒకటి ముఖ్యంగా ప్రజలందరూ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ప్రజల సొమ్ముని ఎక్కడ దుర్వినియోగం చేయకూడదనే ఒక మంచి ఉద్దేశంతో ఎక్కడైతే అవసరం ఉందని తెలుస్తుందో అక్కడ వెంటనే మేము చొరవ తీసుకొని రోడ్స్, డ్రైన్స్ వేపించడం జరుగుతుంది. అది అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా కొద్దిగా లేట్ అయినా పర్లేదు అనుకుంటున్నాము, అక్కడ కొద్దిగా 1 రోజు 2 రోజులు ఆలస్యంగా వర్క్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంతే తప్ప ఎక్కడ తేడాలు అనేది చూపించట్లేదు. అంతేకాకుండా 42 వార్డులకి సమానంగానే అభివృద్ధి పనులను వాళ్ళు అడిగిన వెంటనే శాంక్షన్ చేయడము జరుగుతుంది. కాంట్రాక్టర్స్ని కానీ పిలిచి మరీ వేపించడం కానీ జరుగుతుంది. 1 రోజు 2 రోజు ఆలస్యమే, అంతే తప్ప ప్రతి వార్డులు కానీ డెవలప్ అనేది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ రోజు ఎన్నో కోట్ల రూపాయల అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కరోనా వచ్చినా ఎంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు అనేది మా వైఎస్ఆర్సీపీ హయాంలో మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా కౌన్సిల్లో వేగవంతంగా జరుగుతున్నాయి. కావాలంటే ఎవరైనా చూసుకోవచ్చు, వార్డులలో తిరిగి మరీ చూసుకుంటే వాళ్ళకి అభివృద్ధి అనేది వాళ్ళ కళ్ళకే కట్టినట్టు కనిపిస్తుందని మీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మన ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే గారు, మా చైర్పర్సన్ వాళ్ళు వచ్చినారు, చూశారు ఇక్కడ రోడ్ లేవు అని. మేము మా ఎమ్మెల్యే చూసి తక్షణమే స్పందించారు. రోడ్లు వేసా, సీసీ రోడ్లు లేవని చెప్పారు. ఇక్కడ రోడ్లు వేసాం, భూమి పూజ చేశాము. అభివృద్ధికి మారిపోయారంటే మా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్నగారు. మీరు ఇంకా మా పార్టీకి అండదండగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. ముందుగా ఇక్కడ మాకు గత 7-8 సంవత్సరాల నుంచి రోడ్డు లేక చాలా ఇబ్బందులు ఉండే, కాలువలు లేవు. దానికోసం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళగా చైర్మన్ గారికి చెప్పినారు. చైర్మన్ గారు ఆమె ప్రత్యేక దృష్టి పెట్టి మా వార్డుకు 37వ వార్డు కౌన్సిలర్ యూసుఫ్ అన్న మరియు వీళ్ళు ప్రత్యేక శ్రద్ధతో ఇప్పుడు మాకు డ్రైన్లు మరియు సీసీ రోడ్లు శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ చేసినారు. ఇందుకు అక్కగారికి ధన్యవాదాలు చెప్తాను. రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందించి మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని, వారికే పట్టం కట్టాలని 18వ వార్డు కౌన్సిలర్ దేశం సులోచన, 34వ వార్డు ఇన్ఛార్జి పట్టణ అధ్యక్షుడు జాకిర్ హుసేన్ పిలుపునిచ్చారు. గురువారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమంలో భాగంగా వేర్వేరుగా ఆయా వార్డులలో మెప్పా అధికారుల ఆధ్వర్యంలో ఆసరా సంబరాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించి అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ దేశం సులోచన మాట్లాడుతూ నంద్యాలలో శిల్పా కుటుంబం దాదాగిరి, గుండాగిరి చేసేవారు కాదని, సౌమ్యులని వారి ఇంటికి ప్రతి మహిళ ధైర్యంగా వెళ్లవచ్చని, తమ యొక్క సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చన్నారు. శిల్పా సేవా సమితి ద్వారా అనేక సేవా కార్యక్రమాలను చేస్తున్న నాయకులను, మంచి చేస్తున్న వారిని ప్రజలు ఆశీర్వదించాలని, రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలని, నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జాకిర్ హుసేన్ మాట్లాడుతూ మహిళలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్న వైఎస్ఆర్ పార్టీకి మంచి చేసిన వారిని గుర్తించి వారికి మద్దతు పలకాలని, గెలిపించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా అధికారులు, సిఆర్పీలు, మహిళలు పాల్గొన్నారు. మరి ఇలాంటివన్నీ ఎవరి హయాంలో నడుస్తున్నాయి, ఎవరు వచ్చిన తర్వాత ఇలాంటివి నడుస్తున్నాయి. ఈరోజు ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి కానీ, మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారి దగ్గర కానీ, ఏ లేడీస్ అయినా కూడా అర్ధరాత్రి 12 గంటలప్పుడు మనకి ఏ సమస్య వచ్చినా కూడా ధైర్యంగా వెళ్ళే మాట్లాడే సత్తా ఎవరికిందంటే మన అందరికీ ఉంది. టౌన్లో ఆడవాళ్ళకి ఏ టైంలో వెళ్తే కూడా వాళ్ళ అమ్మ, అక్క, తల్లి, చెల్లి అనే మాట్లాడతారు. కానీ వాళ్ళ దగ్గర దాదాగిరి, గూండాగిరి, దౌర్జన్యాలు ఇలాంటివి ఏవీ లేవు. ఎవరు వచ్చినా కూడా నేనన్నా మీరు వచ్చినా అదే రిసీవింగ్ ఉంటుంది, అలాగే మాట్లాడడం ఉంటుంది. ఏ సమస్య వచ్చినా వాళ్ళు సొంత మనుషుల్లాగా, వాళ్ళ ఇంటి ప్రజల్లాగా, వాళ్ళ ఇంటి మనుషుల్లాగా చూసుకొని సమస్యను
క్లియర్ చేస్తారు. మన అలాంటి వాళ్ళను మనం ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. ఏదో బై ఎలక్షన్స్లో ఒక పొరపాటు జరిగింది, అది పొరపాటు కాదు. ఆ రోజు కూడా మన మాజీ మంత్రివర్యులు శిల్పామోహన్ రెడ్డి గారికి 70,000 మెజార్టీ వచ్చిందంటే నైతిక విజయం మాత్రము శిల్పామోహన్ రెడ్డి గారిది అని చెప్పేసి ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. ఈరోజు లోకల్ బాడీ చూసుకుంటే 50% అవకాశం ఉంది. ఏదైనా కూడా ఒక నామినేటెడ్ పోస్టుల్లో, ఒక నామినేషన్ చేసే పోస్టుల్లో అన్నింటిలో కూడా లేడీస్కు మంచి అవకాశం ఇచ్చారు ఈ గవర్నమెంట్లో. ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రాబోయే కాలంలో మనకు ఒక 60-70 రోజుల్లో నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ వస్తుంది, మనకి ఎలక్షన్ కోడ్ వస్తుంది. తర్వాత ఒక 1 మంత్కి ఎలక్షన్ ఉంటుంది. ఎలక్షన్స్లో ఎటువంటి నాయకులను గెలిపించుకుంటే మనకు లబ్ధి చేకూరుతుంది, మనకు ఒక సొంత మనుషుల్లాగా ఉండే ఒక ఫ్యామిలీని తెచ్చుకుంటే మనకు ఎట్లుంటుంది, ఎవరినో ఇక్కడికి వచ్చిన వాళ్ళని గెలిపించుకుంటే ఎట్లుంటుంది అని చెప్పేసి కూడా మనమందరం ఆలోచన చేయాలి. ఇంత కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారిని మరొకమారు మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. అలాగే మనము లోకల్ లీడర్స్ను కూడా వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ను అందరికీ చేకూర్చేలాగా పనులు చేయడమే కాకుండా వాళ్ళ స్వంత నిధులతో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న వీళ్ళను కూడా మనం మర్చిపోకూడదని చెప్పేసి మరొకసారి మిమ్మల్ని అందరికీ గుర్తు చేసుకుంటాను. నేను ఎన్జిఓస్ కాలనీలో ఉంటున్నాను. నేను శిల్ప స్కిల్ డెవలప్మెంట్లో మిషన్ నేర్చుకుంటున్నా. మా మున్ని మేడం చాలా బాగా నేర్పిస్తున్నారు. జగనన్న పెట్టిన నవరత్నాల స్కీమ్స్లో అన్నీ బాగా వచ్చాయి. మళ్ళీ జగనన్నే రావాలి మనకి. మాది బాలాజీ గ్రూప్. మాకు 3,50,000 పడుతుంది. 10 మందికి ఒక్కొక్కరికి 35,000 పడింది. హ్యాపీగా ఉంది. ఇంకా మళ్ళీ కూడా జగనే రావాలి. ఎన్జిఓస్ కాలనీ. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా తేడా ఉంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వస్తే ఖచ్చితంగా మన జీవితం నాశనమే అవుతుంది. చిన్నపిల్లలకు గాని, చదువుకునే పిల్లలకు గాని, ముసలి వాళ్ళకి గాని, ఇప్పుడు మన చిన్నపిల్లలు స్కూళ్ళకి వెళ్తున్నారంటే పేదవాళ్ళు కూడా మంచి మంచి బట్టలు, షూస్ వేసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ధనవంతులు అనే ఫీలింగ్ వచ్చింది మన జగనన్న గవర్నమెంట్ లో. ఫీజు రీఎంబర్స్మెంట్ మన జగనన్న ద్వారానే నేను చదువుకున్నాను ఇంజనీరింగ్. ముసలి వాళ్ళకి గాని అంతకు ముందు 65 సంవత్సరాలు ఉంది, ఇప్పుడు 60 సంవత్సరాలకే చేశారు. పెన్షన్ 3,000 ఇప్పుడు ఈ నెల ఉంటే 3,000 వస్తాయి ముసలి వాళ్ళకి. జనవరి నుండి వచ్చినాయి కూడా. ఓటు లేకున్నా కూడా నా పేరు రాసుకొని నేర్పిస్తున్నారు, ఉచితంగా కుట్టు మిషన్ నేర్పిస్తున్నారు. నాకు చాలా థ్యాంక్స్ మేడం గారికి. ఈ నెలలో మళ్ళీ ఈ చేయుత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఆసరాది బటన్ నొక్కినాడు, మీకు దాంట్లో మీ అకౌంట్లో జమ అవుతున్నాయి. కాబట్టి అదే విధంగా మరి సోదరిమణులకు అందరికీ కూడా మరి మన రాష్ట్రంలో ఎవరికి కూడా సొంత ఇల్లు లేకుండా ఉండకూడదని చెప్పి ఇళ్ల స్థలాలు కూడా 31 లక్ష ఇవ్వడం జరిగింది. అందులో దగ్గర ఇప్పుడు 21 లక్ష వరకు కూడా మరి జగనన్న కాలనీల పేరుత కట్టించడం కూడా గవర్నమెంట్ జరుగుతుంది. కాబట్టి మీ అందరూ కూడా మనకి పని చేసే వాళ్ళు ఎవరు, వృత్తి మాటలు చెప్పేవారు ఎవరు అనేది కూడా అక్క చెల్లెమ్మలందరూ కూడా గుర్తించి మరి రాబోయే రోజుల్లో మనకు ఇంకో 2-3 నెలల్లో ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఎవరికైతే మనకు మంచి జరిగిందా లేదా అని ఒకసారి ఆలోచన చేయాలా. మరి అదే చంద్రబాబు నాయుడు గారు, మేము గతంలో 14 సంవత్సరాలు పరిపాలించినాను, మరి నా పరిపాలన బాగుంటే మీరు నాకు ఓట్లు వేయండి అని చెప్పే ధైర్యం ఉందా అని మీ అందరికీ అడుగుతున్నాను. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నేను మీ కుటుంబానికి మంచి చేసింటేనే నాకు ఓట్లు వేయండి అని చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత నమ్మకంతో మీకు మీ ఇంటికి మంచి చేసినాడు అని ఉంటేనే కదా ఆ మాట చెప్తున్నది. మీ అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మీరు కూడా ఆలోచన చేయాలా. ఎవరు మనకు పని చేస్తున్నారు, ఎవరు బాగా పని చేస్తున్నారు, ఎవరు పని చేయడం లేదు, ఏ ప్రభుత్వంలో మనకు బాగా మేలు జరిగింది అనేది మీరందరూ కూడా ఆలోచన చేయాల్సింది చెప్పి కోరుకుంటూ, మరి కుట్టు మిషన్లు మరి ఏదైనా కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఏదైనా వాళ్ళు ఏ విద్యారంగం, ఏ వృత్తి రంగంలో వాళ్ళు ఉన్నారో దాన్ని కనుక్కొని ఆ వృత్తిని వాళ్ళు పైకి తీసుకొచ్చి ఒక సెంటర్లు ఏర్పాటు చేసి మరి ఆ మహిళా సోదరి మనందరికీ కూడా మరి వాళ్ళు ఆర్థికంగా స్థిరపడే విధంగా ప్రోత్సహిస్తున్నందుకు మరి మన శిల్పా సేవ సమితి గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. కాబట్టి ఈ రోజు మన శిల్పా సేవా సమితికి కూడా చైర్పర్సన్ నాగిని రవిసింహారెడ్డి మేడం గారే ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళీ ఒకసారి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశ మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు స్మృతార్థంగా నంద్యాలలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ
గురువారం రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ సంఘం అధ్యక్షుడు వెంకటరామారావు ఇతర ప్రతినిధులు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ దేశ మాజీ ప్రధాని దేశానికి నంద్యాల అభివృద్ధికి కృషి చేశారని వారి స్మృతార్థంగా నంద్యాలలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. తమ అభ్యర్థన మేరకు విగ్రహానికి స్థలం కేటాయించాలని కోరారు. నంద్యాల పట్టణంలో నంద్యాల శాసనసభ్యులు శ్రీ రవికిషోర్ చంద్రారెడ్డి గారిని కలవడానికి మేము ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య తరఫున మా రాష్ట్ర నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఈరోజు కలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క 2 పర్యాయాలు నంద్యాల పార్లమెంట్ సభ్యుడిగా ఉండి దేశ ప్రధానిగా ఉండి దేశ ఆర్థికాభివృద్ధి కాకుండా నంద్యాలను కూడా ఎంత అభివృద్ధి చేసిన మాజీ ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారి విగ్రహాన్ని నంద్యాలలో ప్రతిష్ఠించాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఎమ్మెల్యే గారికి వినపత్తి ఇవ్వడానికి జరిగింది. దీనికి మాకు ఎంతగానో సహకరిస్తున్నటువంటి కోర రఘుపతి గారు కానివ్వండి ఇతర బ్రాహ్మణ నాయకులందరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఖచ్చితంగా మేము ఏదైతే కోరికనైతే కోరుతున్నామో రాష్ట్ర బ్రాహ్మణుల తరఫున ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు అంగీకరించి పివి నరసింహారావు ఇక్కడ ఏర్పాటుకు మాకు సహకరించి స్థలాన్ని కేటాయించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఇవాళ గౌరవ ఎమ్మెల్యే గారిని కలవడానికి ఇక్కడికి వచ్చాము. నంద్యాల పట్టణంలో పివి నరసింహారావు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలను అందిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా అదేవిధంగా దక్షిణాది నుంచి ఎన్నికైనటువంటి పివి నరసింహారావు గారు ఇక్కడ నంద్యాల నుంచి ఎన్నిక కావడం జరిగింది. ఒక రాష్ట్రపతిని దేశ ప్రధానిని అందించినటువంటి ఘన చరిత్రమైన ఈ నంద్యాలలో ఇవాళ పివి నరసింహారావు గారి విగ్రహ ఏర్పాటుకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. నా పేరు పి మురళీకృష్ణ, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య రాజకీయ వ్యవహారాల కన్వీనర్. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర రెడ్డి గారిని మా స్టేట్ నాయకులు రామరాజు గారి యొక్క ఆధ్వర్యంలో కలవడం జరిగింది. ముఖ్య కారణం వచ్చేసి నంద్యాల నుంచి 2 పర్యాయాలు అదే శాసనసభ్యులుగా ఎన్నికై దేశ ప్రధానిగా కూడా ఎన్నో సేవలు అందించినటువంటి పివి నరసింహారావు గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి స్థలం కేటాయించవలసిందిగా అభ్యర్థిస్తూ చేశాము. ఈ యొక్క కార్యక్రమానికి కుల మతాలకు మరియు రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా సహకరించి స్థలం కేటాయించిన వెంటనే వీలైనంత త్వరలో పివి నరసింహారావు గారి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఎమ్మెల్యే గారు కూడా సుముఖత తెలియజేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. రానున్న 2024 సాధారణ ఎన్నికలకు సోషల్ మీడియా సైనికులు సిద్ధం కావాలని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని తేజస్విని హోటల్ నందు నంద్యాల నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికుల సమావేశం రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ పిపి మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వైనాట్ 175 ఛాలెంజ్ ను ప్రతి ఒక్క సోషల్ మీడియా సైనికుడు సీరియస్ గా తీసుకుని విజయం సాధించేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అలాగే నంద్యాల నియోజకవర్గంలో తన విజయానికి సోషల్ మీడియా కృషి అభినందనీయమన్నారు. ప్రతిపక్ష సోషల్ మీడియాలో వస్తున్న అసత్యపు వార్తలను దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని అందుకు ధీటుగా పనిచేయాలన్నారు. నంద్యాల నియోజకవర్గంలో పదవులు చేపట్టిన ప్రజా ప్రతినిధులు నంద్యాల అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు చెప్పాలన్నారు. కొందరు కొత్తగా వచ్చి ఇప్పటికిప్పుడు తమకు అవకాశం కల్పించాలని కోరడం జరుగుతుందని, వారు నంద్యాల అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కరోనా కష్టకాలంలో నంద్యాల ప్రజల కష్టాలలో తోడుగా అండగా తాము నిలిచామని, ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న నాయకులు నాడు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలన్నారు. ఎన్నికలు వస్తున్న వేళ వీరంతా ప్రజల వద్దకు వెళ్లి మాయమాటలు చెబుతూ శిల్పా కుటుంబంపై తాము చేస్తున్న సేవా కార్యక్రమాలపై దుష్ప్రచారాలు చేయడం పరిపాటిగా మారిందన్నారు. చేతనైతే తాము చేస్తున్న సేవా కార్యక్రమాలతో పోటీపడి ప్రజలకు మరింత సేవలను అందించాలన్నారు. తాము గెలిచినా ఓడినా నిరంతరాయంగా శిల్పా సేవా సమితి ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. రానున్న ఎన్నికల్లో ప్రతి సోషల్ మీడియా సైనికుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కోరారు. సోషల్ మీడియా సైనికులకు తాను రాష్ట్రంలో జగనన్న అండగా ఉన్నామని, ధైర్యంగా దూసుకుపోవాలని, ఎన్నికల పోరుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియా సైనికుల కృషిని పార్టీ గుర్తిస్తుందని, వారి భవిష్యత్తుకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కారు రవికుమార్, మాజీ కౌన్సిలర్ అమృతరాజ్, సోషల్ మీడియా సైనికులు పాల్గొన్నారు. దాట తీసేంత వరకు నిద్రపోని వాళ్ళు కాబట్టే
పోరాడుతున్నారు కాబట్టి వారియర్స్ అని చెప్పేసి జగనన్న కూడా మిమ్మల్ని సంబోధించారు. మరి ఈరోజు నేనంటూ ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నాను, నాకంటూ శిల్పా రవి అని చెప్పేసి ఈ రాష్ట్రంలో కొంతమందికి తెలిసిందంటే అది కూడా మీ అందరి వల్లే అని చెప్పేసి కూడా గర్వంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతం వాళ్ళ వరకు తెలియవచ్చు, కానీ మనం చేసిన ఇది అభివృద్ధి కాదా అనే ఒక క్యాంపెయిన్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఈ మధ్యకాలంలో ఎక్స్ ట్విట్టర్లో కూడా మనము ఒక ఇంటరాక్టివ్ షో చేసినాం. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఎక్కడి నుంచి చేసినారంటే వాళ్ళు అమెరికా నుంచి నన్ను కాంటాక్ట్ అయ్యి చేసినారు. ఎట్లా నా గురించి తెలుసు అంటే కేవలం ఇది అభివృద్ధి కాదా అనే క్యాంపెయిన్ ని చూసి మేము అట్రాక్ట్ అయ్యి మీతోటి మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నామన్నా అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు ఇది అభివృద్ధి కాదా క్యాంపెయిన్ హిట్ కావడానికి కారణం ఎవరు? మీరందరూ ప్రతి ఒక్కరు దాన్ని భుజానికి వేసుకున్నారు. కాబట్టి ఈ రోజు మనం నంద్యాలలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం, ఎంత అభివృద్ధి జరిగిందనే విషయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగాం. ఎందుకంటే ఒక 6 మాసాల క్రితం చూసుకుంటే నంద్యాలలో ఏం జరిగింది అంటే మన వాళ్ళు కూడా కొంచెం కన్ఫ్యూజన్. అరే ఎంతవరకు చెప్పొచ్చు, మెడికల్ కాలేజ్ చెప్పొచ్చు, లేకపోతే ఇది చెప్పొచ్చు అని చెప్పేసి ఒక 5, 6, 7, 8 తెలిసేది. కానీ ఈరోజు మీరందరూ చేసిన దానివల్ల సింపుల్గా ఫోన్ ఓపెన్ చేసి మేము ఏం చేసినామని అడుగుతా ఉంటూ పంపిస్తా అని చెప్పి 1 నుంచి 100 అంటే వాడికి విసుగు పుట్టేంత వరకు పంపిస్తూనే ఉన్నారు. కొంతమంది తెలుగుదేశం ఎంత విసుగు పుట్టిందంటే అరే ఆపండి ఆయన, అందరూ పంపించింది అయినా పంపించినాడు, ఒక ఆయన పంపించినాడు లేరా స్వామి ఒప్పుకుంటాము మీరు చేసినారని చెప్పి ఒప్పుకుంటాం అని చెప్పి అవతల కాలరా బాబు అనే వరకు తీసుకొచ్చినాం. నిజంగా మీ అందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యులు అన్ని రంగాలతో పాటుగా రాజకీయాల్లో రాణించాలని మాజీ రాజ్యసభ సభ్యులు ఆర్యవైశ్య మహాసభ జాతీయ నాయకులు టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. నంద్యాల జిల్లా నూతన అధ్యక్షునిగా భవనాసి నాగమహేష్ ప్రమాణ స్వీకారం గురువారం నంద్యాల పట్టణం సౌజన్య కన్వెన్షన్ లో అంగరంగ వైభవంగా జరిగింది. కార్యక్రమంలో నూతన జిల్లా అధ్యక్షునిగా భవనాసి నాగమహేష్, గౌరవాధ్యక్షులుగా కండె శ్యాంసుందర్లాల్, కార్యదర్శిగా కాల్వ విజయశేఖర్, కోశాధికారిగా మామిళ్ల నాగరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పువ్వాడి భాస్కర్, అదనపు కార్యదర్శిగా మురళీ కృష్ణయ్యతో పాటు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటు వాసవి సేవాదల్ అధ్యక్షునిగా శ్యాంసుందర్ గుప్తా, ఆర్యవైశ్య యువజన సేవా సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా ధనుంజయ, సతీష్, వాసవి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలిగా సుప్రజ, శ్రీలక్ష్మిలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో టీజీ వెంకటేష్, ఆర్యవైశ్య ప్రముఖులు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి బీసీలకు, ఎస్సీలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల సహకారాలు అందించాయని, కానీ ఆర్యవైశ్యులను బీసీలను చెప్పి రాజ్యాంగపరంగా ఇటువంటి హక్కులను పొందలేదన్నారు. ఆర్యవైశ్య సంఘాల ద్వారా పేద ఆర్యవైశ్యులను ఆదుకునేందుకు ఇదొక సదవకాశమని ఆయన పేర్కొన్నారు. ఆర్యవైశ్యులు అన్ని పార్టీలలో ఉండాలని, వారి వారి స్థాయిని బట్టి రాజకీయంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. ఆర్యవైశ్యులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాలను కోరారు. నంద్యాల జిల్లా నూతన కమిటీని ఏర్పాటు చేయడం అభినందనీయమని, నూతన జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నూతన కమిటీ ఆర్యవైశ్య పేదలకు సేవలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్యవైశ్యులకు ఒక నిధిని ఏర్పాటు చేయాలన్నారు. ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులుగా సత్యనారాయణను ఎంపిక చేశామని, మహాసభ ద్వారా మంచి భవనాలు కట్టి జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆర్యవైశ్యులకు సేవలు చేసేందుకే ఆర్యవైశ్య మహాసభ అని, ఇందులో రాజకీయాలకు తావులేదని ఆయన పేర్కొన్నారు. నంద్యాలలో రాజకీయంతో పాటు వ్యాపారవేత్తగా భవనాసి శ్రీరామమూర్తికి మంచి పేరు ఉందని, ఆయన లాగానే ఆయన కొడుకు భవనాసి నాగమహేష్ కూడా రాజకీయంగా, సామాజికంగా సేవలు చేస్తూ ఎదగాలని నూతన అధ్యక్షుణ్ణి వారు ఆశీర్వదించారు. అనంతరం నూతన జిల్లా కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు చిన్న సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ తిరివీధి ప్రకాష్ రావు, రాష్ట్ర నాయకులు షణ్ముగం, పోతుల సురేష్, జయంతి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. అనంతరం పలువురు పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్యులు నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పట్టణ పుర ప్రముఖులు, ఆర్యవైశ్య ప్రముఖులు, ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిత్రులారా, ఆర్యవైశ్య మహాసభ చరిత్ర సుమారు 120 సంవత్సరాలకు చేరుకోబోతున్నాయి. చాలా మంది పెద్దలు వచ్చారు, గౌరవనీయులు వచ్చారు. ఈ మహాసభకు గౌరవప్రదంగా పేరు వచ్చే కొద్దీ ప్రాధాన్యత పెరుగుతూ, పోటాపోటీ పెరుగుతూ వచ్చాయి. గత 20 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా రోషా గారు
ఆయన ఉండి నేను గట్టిగా మాట్లాడగలను, గట్టిగా వారికి చెప్పాలంటే నువ్వే చెప్పగలుగుతావు, గట్టిగా నేను ఉపన్యాసం ఇవ్వగలను, మీ అంత గట్టి వాళ్ళగా రాయలసీమ వాళ్ళం కాదు, మీరు అది కూర్చొని చేయించండి అనేవాడు. అలాగే మహాసభ అధ్యక్ష ఎన్నికలో అందరినీ గౌరవంగా ఎలక్షన్లు పెట్టి నిర్ధారణ చేసి గత కొన్ని సంవత్సరాలుగా రోషా గారి ఆశీస్సులతో జరుగుతున్న విశేషమని మీ అందరికీ తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా ఏర్పడిన తర్వాత ఆర్యవైశ్య సంఘం కమిటీని నూతనంగా జిల్లాకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో మా రాష్ట్ర ఆర్యవైశ్య పెద్దలు టీజీ వెంకటేష్ గారు నన్ను నంద్యాల జిల్లాకు గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్న సందర్భంగా వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘానికి కులానికి నా వంతు సహకారం అందిస్తూ ముందు తీసుకెళ్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసవి. స్థానిక పద్మావతి నగర్ నందుగల న్యూక్లియస్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం డివైఆర్ ఫంక్షన్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి ప్రారంభ ఉపన్యాసం ఇచ్చారు. ప్రముఖ తెలుగు కవి, కవిచక్ర బిరుదాంకితుడు కొప్పుల ప్రసాద్ నూతన పుస్తకం శూన్యపు మనస్సులో చిగుళ్లును ఆవిష్కరించి వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి, డైరెక్టర్ వాసుదేవరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదవాలని, మంచి మార్కులు సాధించి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకుని రావాలని సూచించారు. జేఈ అడ్వాన్స్డ్ 2023లో సతీశ్వర్ యాదవ్ ఐఐటి హైదరాబాద్ లో, గాయత్రి కర్నూల్ IIITలో మరియు నీట్ 2023లో శృతి స్విమ్స్ తిరుపతిలో ఎంబీబీఎస్ సీట్లు సాధించారని తెలిపారు. ఇంటర్ ఫలితాలలో జిల్లాలోని అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి ఎంపీసీ విభాగం నందు 500 మార్కులకు గాను నాగశ్వేత 464, దీపక్ 464, సాయిమణి భవ్య 464, సిఈసిలో హీన 479 మార్కులు, అలాగే బైపీసీ విభాగం నందు 440 మార్కులకు గాను 425 మార్కులు ఇమ్రానా సాధించి టాపర్ గా నిలిచారన్నారు. వారిని అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉత్తమ ఫలితాలు వచ్చేలా కృషి చేసిన బోధన మరియు బోధనేతర సిబ్బందిని అభినందించారు. వార్షికోత్సవ వేడుక నిర్వహణ చాలా మంచి సాంప్రదాయమని, ఇటువంటి వేడుకలు విద్యార్థుల మధ్య మంచి ఆరోగ్యకరమైన బాంధవ్యాలు ఏర్పడతాయని తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరంలో గత ఫలితాల కంటే అత్యధిక స్థాయిలో ఫలితాలు సాధించాలని కోరారు. Most of the parents supported us. So on this auspicious day, I remember those parents and first-class students who are responsible for the success of nucleus. So far, more than 2,000 students studied in nucleus junior college, and the strength of nucleus is our staff. From the first class onwards, very good staff provided quality education. We proved to Nandyal no need to go to Vijayawada or Guntur. 7th యాన్యువల్ డే సందర్భంగా న్యూక్లియస్ జూనియర్ యాన్యువల్ను జేఈలో కానీ నీట్లో కానీ ర్యాంకులు సాధించిన సందర్భంగా మా విధంగా గురుతర బాధ్యత బాగా కలిగింది. దీన్ని నిలబెట్టుకుంటామని ముందు మరిన్ని ర్యాంకులు సాధించాలని కోరుకుంటూ అందరికీ శుభాభినందనలు. న్యూక్లియస్ కాలేజీ 7 సంవత్సరాల దినంలో ప్రతి సంవత్సరం మంచి ర్యాంకులు ఇచ్చుకుంటున్న వాళ్ళకు పురోగతి చెందుతుంది. ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా మంచి ర్యాంకులతో నంద్యాల ప్రయోజనకు వస్తామని ఆకాంక్షిస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సలీంనగర్ టీడీపీకి చెందిన 20 కుటుంబాలు ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ పార్టీలో చేరిక. మట్టిలోని మాణిక్యాలను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర క్రీడలు దోహదం చేస్తున్నాయన్న ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. నంద్యాలలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు స్మృత్యార్థంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతి. ఎన్నికలకు సోషల్ మీడియా సైనికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన శిల్పా రవిరెడ్డి. పట్టణంలోని 22, 37 వార్డులలో 57 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజ.
ప్రజలకు మంచి చేసిన వైఎస్ఆర్సీపీ నాయకులను ప్రభుత్వాన్ని గెలిపించాలని పిలుపునిచ్చిన కౌన్సిలర్ దేశం సులోచన, పట్టణ అధ్యక్షుడు జాకిర్ హుస్సేన్. పార్టీలకు అతీతంగా ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చిన మాజీ రాజ్యసభ అధ్యక్షులు టీజీ వెంకటేష్. ఘనంగా న్యూక్లియస్ జూనియర్ కళాశాల వార్షికోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.